R9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. జై భారత్ అండి. గ్రామీణ అభివృద్ధి గురించి జై భారత్ నేషనల్ పార్టీ ఎలాంటి కార్యాచరణను రూపొందించనుంది? ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు పల్లెటూర్లలో మనకు ఉపాధి అవకాశాలు లేక కొన్ని మనకు జనరల్గా వ్యవసాయం అనేది సీజనల్ అయిపోయింది. వర్షాధారిత వ్యవసాయం అవడం వల్ల సంవత్సరంలో 6 నెలలు 8 నెలల పని దొరుకుతుంది. రిమైనింగ్ 4 నెలలు అనేది మనకు అక్కడ ఉండే యువతకు కానీ ఎక్కువ ప్రజలకి వ్యవసాయంతో సంబంధాలు ఉన్న మనుషులకి ఉపాధి దొరక ఆ లీన్ పీరియడ్ ఏదైతే ఉందో 4-5 నెలలు వాళ్ళు మైగ్రేట్ అయ్యి సిటీస్కో వేరే ప్లేస్లకు వృత్తి కోసం ఉపాధి కోసం వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ప్రివెంట్ చేసేదానికి మా మేనిఫెస్టోలో ప్రతి గ్రామ పంచాయతీలో 10 ఈకో ఫ్రెండ్లీ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాం అండి ప్రతి గ్రామ పంచాయతీకి. తర్వాత ద సేమ్ టైం ఆ జిల్లాలో పండే పంటలు అనుగుణంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక ఉత్పత్తి బాగా వస్తుంది అనుకోండి, ఆ జిల్లాలో ఆ వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత పరిశ్రమ పెట్టి అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేదానికి మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచామండి. ఓకే, అంటే ఎక్కడ దొరికిన పంటలకు అక్కడ అనుగుణంగా రేట్లు కల్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అంటే ఎక్కడ పంటిన పంట అక్కడే ప్రాసెసింగ్ అయ్యి ఆ ప్రాసెస్డ్ గుడ్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనకు వచ్చే రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా. ఓకే, రేదర్ దాన్ ఎక్స్పోర్టింగ్ రా మెటీరియల్ మనకి ఎప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ వస్తుంది. అది ప్రాసెస్డ్ గుడికి మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ వస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే లోకల్గా ఫార్మర్స్కి కొంచెం ప్రైస్ బెటర్గా దొరుకుతుంది, లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ద సేమ్ టైం యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎడిషన్ పెరిగి వచ్చే రెవెన్యూ కూడా పెరుగుతాం. ఓకే, గ్రామంలో రైతులే కాదు ప్రజలు కూడా ఉంటారు, మరి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? ఇప్పుడు మనకు 10 ఈకో ఫ్రెండ్లీ పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పరిశ్రమలో వాళ్ళ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. ప్రతి గ్రామానికి 10 పరిశ్రమలు అంటే చిన్న విషయం కాదు. అది పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు, మరి సౌకర్యాల పరిస్థితి ఏంటి? సౌకర్యాలు ఆటోమేటిక్ ఇప్పుడు మనకు ఒక పరిశ్రమ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నామంటే అందులో కావాల్సిన ఏదైతే మనకు సౌకర్యాలు ఉంటాయి అవన్నీ ఉంటేనే మనం లైసెన్స్ ఇస్తాం కదా. ఒక్క గ్రామ పంచాయతీకి 10 పరిశ్రమలు అన్నారు, ఎలాంటి పరిశ్రమలను పెడతారు? ఎకో ఫ్రెండ్లీ అండి. ఇప్పుడు గ్రామంలో మనకి ఏదైతే లోకల్గా రా మెటీరియల్ దొరుకుతుందో వాటి ఆధారిత ప్రోడక్ట్స్ ఏవైతే మనం అక్కడ లోకల్గా చేయగలమో చిన్న స్థాయి కుటీర పరిశ్రమలు లేక వాటిని అక్కడ లోకల్గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఓకే, మరి గ్రామాల అభివృద్ధి పరిస్థితి ఏంటి? గ్రామాల అభివృద్ధి కోసం అండి మౌలిక వస్తువుల కల్పన కోసం ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ₹1,00,00,000 అండి, 5 సంవత్సరాలకి ₹5,00,00,000 ప్రతి గ్రామ పంచాయతీకి మౌలిక వస్తువుల కల్పన కోసం గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయాలనేసి మా మేనిఫెస్టోలో పొందుపరిచాము. కొన్ని గ్రామాలు అభివృద్ధి చెంది ఉంటాయి, కొన్ని గ్రామాలు అభివృద్ధిలో వెనుకబాటులో ఉంటాయి. అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తారా, లేకపోతే అక్కడ ఏమైనా వ్యత్యాసాలు? వ్యత్యాసం ఏమి ఉండదండి. డెవలప్ అయిన విలేజ్ కానీ డెవలప్ కాని అండర్ డెవలప్డ్ విలేజ్ గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు ఉన్న డెవలప్మెంటల్ డిస్పారిటీస్తో సంబంధం లేకుండా ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ₹1,00,00,000 5 సంవత్సరాలకు ₹5,00,00,000 ఇవ్వబోతున్నాం. ఓకే, ఈ గ్రాంట్ అంతా అంటే మీ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగానే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలా, లేదంటే ఆ గ్రామ అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవాలి? గ్రామంలో లోకల్ నీడ్స్ ని బేస్ చేసుకుని గ్రామ సభ డిసైడ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి వెళ్ళిన డబ్బులు గ్రామంలో ఏది అవసరం అనేది గ్రామ సభ ఒకటి ఉంటుంది కదా, గ్రామ సభ కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. గ్రామ సభలో ఇప్పుడు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఓటర్ గ్రామ సభలో మెంబర్ గా ఉంటాడు. ఎలక్టెడ్ సర్పంచ్, వార్డు మెంబర్స్, పంచాయత్ సెక్రటరీతో పాటు ఎలక్ట్ అయిన ఓటర్స్ అందరూ గ్రామ సభలో మెంబర్స్ కాబట్టి గ్రామ సభ మొత్తం కూర్చొని డిసైడ్ చేసుకుంటుంది ఈ సంవత్సరం వచ్చిన ₹1,00,00,000 దేనికి ఖర్చు పెట్టాలా, దేనికి యూజ్ చేయాలా. ఓకే, అంటే వారి యొక్క నిర్ణయం ప్రకారమే వారి గ్రామం అభివృద్ధి పదంకి వెళ్తారు కదండి. ఇప్పుడు గ్రామ సభ మనకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ సభ తీసుకొచ్చింది వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు గవర్న్ చేసుకోవాలనే కదా. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ లో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చింది. సో వాళ్ళ అవసరాలు ఏంటిదనేసి వాళ్ళకే బాగా తెలుస్తాయి. పైనుండే ముఖ్యమంత్రి గారి కంటే కూడా, మంత్రి కంటే, ఎమ్మెల్యే కంటే కూడా ఒక గ్రామానికి ఏం కావాలంటే గ్రామ సభ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రభుత్వము కొన్ని పనులను జారీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ పనులను చేసి నిధులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అలాంటి పనులకు ఎలా చెక్ పెట్టనుంది? అంటే ఒకటండి, మేము ఇచ్చే ₹1,000,00,000 గ్రాంట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా పంచాయతీకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా వాళ్ళు పని చేసిన తర్వాత గ్రాంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని డైరెక్ట్ గా పంచాయతీ అకౌంట్ లో పడుతుంది. పని చేసుకోవడం, పని చేసిన తర్వాత ఆ డబ్బుల్ని ప్రాపర్గా యూజ్ చేశారా లేదంటే మళ్ళీ గ్రామం లెవెల్లోనే గ్రామ సభలోనే ఆడిట్ జరగాలి. ఓకే,
సో ఆ విధంగా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామంటారు. స్వయం ప్రతిపత్తి, స్వయం అటానమస్ విలేజెస్గా డెవలప్ అవుతాయండి. వాళ్ళ గవర్నమెంట్ మీద మా బిల్ ఎప్పుడు వస్తుంది, మా పని చేసిన పని గ్రాంట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయకుండా ఈ సంవత్సరానికి మనకు ₹1,00,00,000 వస్తుంది, ఈ ₹1,00,00,000తో ఏం పని చేయాలని గ్రామ సభ కూర్చొని ముందే డెసిషన్ తీసుకోవచ్చు. ఈ సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ ఇలా తీసుకెళ్లాలనేది. గ్రామాలకి ప్రస్తుతం పట్టణాల్లో అయితే బస్సు సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యాలు అరాకొరాగా ఉన్నాయి. విద్యార్థులు, వలస వెళ్లిన వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం జై భారత్ నేషనల్ పార్టీ ఏం కార్యాచరణ చేయనుంది అంటే మా పార్టీ మేనిఫెస్టోలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఒక అంశాన్ని పొందుపరిచామండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు గ్రామాల నుంచి హైయర్ స్కూల్స్, హై స్కూల్ చదివే పిల్లలు కానీ, కాలేజ్ చదివే పిల్లలు మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈజీగా ఉండేదానికి ప్రతి గ్రామానికి వాళ్ళు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా ఆర్టీసీ బస్సులు ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందండి. ఓకే, గ్రామ లెవెల్లో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఓకే. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని, అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి, ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ TR9 TV.